హాయ్ అండి. ఇదైతే నేను 3 కిలో చికెన్‌తో చేసిన బిర్యానీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్‌గా చేసుకున్నాను. బాబు బర్త్‌డే వచ్చి 20థ్ వచ్చింది. 20థ్ దివాళీ కాబట్టి ఫ్రెండ్స్ అంతా వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళని ఆ రోజు పిలిస్తే బాగోదని 19థ్ సండేనే వాళ్ళకి పిలిచి మంచిగా ఇలా బిర్యానీ చేసి పార్టీ ఇచ్చామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్‌గా చేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని దీంట్లో వేయవలసిన స్పైసెస్ అన్నీ కూడా చక్కగా వేసేసుకొని ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసేసుకొని ఒక గంటకు ముందు మనము మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నెయ్యి, ఇంకా కొన్ని గరం మసాలాలన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా చక్కగా కొంచెంసేపు అయితే ఫ్రై చేశానండి. జస్ట్ ఒక 5 to 7 మినిట్స్ వరకు దీన్ని ఇలానే హైలో పెట్టేసుకుని స్టవ్ మీద ఫ్రై చేసుకున్నాను. ఈలోగా పక్కనైతే వాటర్ మరగబెట్టేసుకున్నానండి. ఇలా మనం తీసుకున్న 3 కిలోకి దగ్గర దగ్గర 10 లీటర్ వాటర్ వేసినా కూడా మనకి సఫిషియెంట్గా రైస్ అయితే కుక్ అవుతుందండి. రైస్ అంతా ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకొని దీన్నైతే ఒక 70% వరకే కుక్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోయిందండి బిర్యానీ అయితే కనుక. ఇదంతా 70% కుక్ అయిన తర్వాత ఇది ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్లో ఆ రైస్ అంతా కూడా పగైనంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం చికెన్ అంతా కూడా ఇందులోంచి కొంచెము చికెన్ కూడా నేను వేరేగా ఫ్రై చేసి పైనుంచి మళ్ళీ మిక్స్ చేశానండి. ఈ ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉంది. చాలా డీటెయిల్డ్గా నేను ఎలా చేశాను అనేది క్లియర్గా చూపించాను. బిర్యానీ అయితే పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుందని చెప్పారు. ఇలా ఇదే మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు ఇదే ఈజీ వేలో తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా మాత్రం ఉంటుంది బిర్యానీ అయితే కానీ.